హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం కందిపప్పు దోశ ఎంతో సింపుల్ అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కందిపప్పుని తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎర్ర కందిపప్పుని కూడా యూస్ చేసుకోవచ్చు. అదే కప్పు కొలతతో 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని అరగంట నుంచి గంట సేపు వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా గంట సేపు నానబెట్టుకున్న తర్వాత దీనిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే దీనిలోకి చిన్న ముక్క అల్లాన్ని, అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా దోసల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పప్పునంతా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేయాలి. ఒక గంట సేపు అయిన తర్వాత దీనిలోకి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏమీ కారం అనేది యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టుకోవాలి. తవా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్ బ్రష్తో కానీ లేదంటే ఆనియన్తో కానీ ఆయిల్ రాసుకోవాలి. తర్వాత ఈ విధంగా దోశలు అనేవి వేసుకోవాలి. దోశలు మనకి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. ఈ విధంగా పలుచగా కానీ దలసరగా కానీ మనకి ఎలా అయినా దోశలు వేసుకోవచ్చు. 1 నిమిషం కాలిన తర్వాత నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇక్కడ మనం దోశల్ని కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఈ దోశలు చాలా హెల్దీ అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా కాల్చుకొని దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా ఇంకొక దోశను వేసి చూపిస్తాను. ఈ దోశల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఎప్పుడు తినే దోశల కన్నా ఇవి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ దోశలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.